చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎవరు లోపల అయితే విషయం ఏంటంటే సరే యూనియన్ పరంగా మనం మాట్లాడుకోవద్దు మనం ఐక్యత ఆర్టిజన్ కార్మికుల ఐక్యత యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి సాధితాం 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 ఆవాజు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఒకే సంస్థ కార్మికుల ఐక్యత యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి యాజమాన్యం వంటి వైఖరి. గంగాధర్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ జేఏసీ ఆర్టిజన్ జేఏసీ పిలుపు మేరకు మేము ఈరోజు సమ్మెలో 9వ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు 6 డిమాండ్లు. దాంట్లో కన్వర్షన్, ఏపీఎస్బి రూల్స్, సమాన పనికి సమాన వేతనం, ఇట్లా 6 డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అవి మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము ఇక్కడ సమ్మె చేస్తున్నాము. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి మాకు పిలుపు రాలేదు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాము. అప్పటిదాకా మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. మేము దీనికి ఎంత వీరుగా ప్రసక్తే లేదు. 100% ఇచ్చే వరకు మేము ఇలాగే సమ్మె కొనసాగిస్తాము. ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. సరే చేస్తాం చూస్తామని అన్నది. గ్రేడ్ చేంజ్ ఉండే ఇంతవరకు 5 years గ్రేడ్ చేంజ్ ఉండే. 5 years గ్రేడ్ చేంజ్ కాదు ఇప్పుడు 9 years అయినా ఇంతవరకు గ్రేడ్ చేంజ్ లేదు. మాకు స్టాండింగ్ రూల్ ప్రకారమే గ్రేడ్ చేంజ్ ఉండాల్సింది. అది 5 yearsకి ఇవ్వాలా. అది 5 years పోయి 9 years అయినా ఇంతవరకు గ్రేడ్ చేంజ్ కూడా కాలేదు. అది ఇప్పుడు చిన్న డిమాండ్లే ఇస్తామని మాకు ఇంతకుముందే మా సిఎండి గారికి పిలుపునిచ్చారు. మేము పోయి మాట్లాడితే మాకు ఏదైతే స్టాండింగ్ రూల్ ప్రకారం ఇచ్చినవి ఉన్నాయో అవే ఇస్తామని అంటున్నారు. కానీ మేము అనుకున్న ఏపీఎస్బి రూల్స్ కన్వర్షన్ గిన ఇయ్యమని అంటున్నారు. దాని గురించి తప్పకుండా ఇయ్యాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున ఈరోజు 9వ రోజు సమ్మె కొనసాగడం జరుగుతుంది. ఈ సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ప్రధాన డిమాండ్లుగా కన్వర్షన్ మరియు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్, అనుమాన కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించాలనే డిమాండ్ల పైన మేము సమ్మెలకు దిగడం జరిగినది. ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈ నిరసన కంటిన్యూ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మా యొక్క ఆర్టిజన్ కార్మికుల సమస్యల పైన స్పందించకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ కోరుకుంటూ ధన్యవాదాలు.